యుద్ధం ఆపాలని వ్లాదిమిర్ పుతిన్ పై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నాడు. ఫస్ట్ 50 రోజుల్లో యుద్ధాన్ని ఆపేయాలని అల్టిమేటం జారీ చేశాడు. ఆ తర్వాత 10 నుంచి 12 రోజులే గడువంటూ తేల్చేశాడు. కాల్పులను ఆపకపోతే 100% సెకండరీ టారిఫ్స్ తప్పవన్నాడు. ఇప్పుడు 2 జలాంతర్గాములను రష్యా సమీపంలోకి మోహరించామంటున్నాడు. అయితే ట్రంప్ చర్యలకు పుతిన్ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చాడు. మాతో పెట్టుకుంటే ఒరేష్నిక్ దెబ్బ ఏంటో రుచి చూస్తారంటూ క్రెమ్లిన్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. INF ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు తేల్చేశాడు. ఒరేష్నిక్ ఫస్ట్ బ్యాచ్ క్షిపణులను నాటో సరిహద్దులకు తరలించాడు. ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చాడు. పుతిన్ దెబ్బకు భయపడుతున్నది ఎవరు? ఒరేష్నిక్ మోహరింపుతో యూరోప్కి ఎందుకు టెన్షన్? లెట్స్ వాచ్. ట్రంప్కు పుతిన్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఒరేష్నిక్ను పుతిన్ ఎక్కడ మోహరించాడు? ఒరేష్నిక్ పేరెత్తితే యూరోప్లో వణుకు ఎందుకు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డైరెక్ట్ అణుఘంటికలు మోగించాడు. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ INFT నుంచి రష్యా అధికారికంగా వైదొలిగింది. ఈ ప్రకటన రష్యా విదేశాంగ శాఖ నుంచి వచ్చింది. ఉక్రెయిన్లోని లోజోవర్ రైల్వే హబ్పై దాడి జరిగిన తర్వాత రష్యా మధ్యస్థ పరిధి అణ్వస్త్రాలపై తమ నిర్ణయాన్ని ప్రకటించింది. లోజోవర్ రైల్వే హబ్పై 34 డ్రోన్లతో రష్యా దాడి చేసినట్టు కీవ్ వెల్లడించింది. ఈ దాడుల్లో 3 చనిపోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. యూరోప్, ఆసియాలో ఇంటర్మీడియట్ రేంజ్ మిసైళ్లను అమెరికా మోహరిస్తోందంటూ రష్యా ఆరోపిస్తోంది. అందుకే తాము ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక నుంచి తాము ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండమని తేల్చేసింది. INF ఒప్పందం అంటే ఏమిటి? ఈ ఒప్పందంతో అమెరికాకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఈ 2 దేశాలు నేరుగా యుద్ధానికి దిగలేదు, కానీ కోల్డ్ వార్ దశాబ్దాలుగా నడిచింది. ఈ క్రమంలో ఇరు దేశాలు భారీగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేశాయి. అయితే అణుముప్పును నివారించేందుకు, కోల్డ్ వార్ను ముగించేందుకు 1987లో ఇరు దేశాలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీన్నే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ అంటారు. INF ఒప్పందం ప్రకారం 500 నుంచి 5500 కిలోమీటర్ల పరిధిలోని మధ్యస్థ శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణుల్ని ఇరు దేశాలు పక్కన పెట్టేయాలని నిర్ణయించాయి. 1991లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు 2600 మిస్సైళ్లను నిర్వీర్యం చేశాయి. 2019లో ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అది కూడా ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే కావడం విశేషంగా చెప్పొచ్చు. 9M729 క్రూయిజ్ మిస్సైళ్లు రష్యా తయారు చేస్తోందంటూ అప్పట్లో అమెరికా ఆరోపించింది. అణ్వస్త్రాల ట్రీటీని ఉల్లంఘించిందని మండిపడింది. ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతున్న సమయంలో కూడా ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తామని రష్యా బెదిరించింది, కానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు INFT నుంచి రష్యా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందం నుంచి తప్పుకోవడానికి నాటో వ్యతిరేక వైఖరి కారణమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదేవ్ ప్రకటించాడు. డెడ్ హ్యాండ్ అనేది అణ్వస్త్రాలను యాక్టివేట్ చేసే వ్యవస్థ. రష్యా, భారత్ డెడ్ ఎకానమీలుగా ట్రంప్ తేల్చేశాడు. దీనికి మెద్వెదేవ్ కౌంటర్ ఇచ్చాడు. రష్యా వద్ద డెడ్ హ్యాండ్ ఉన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అమెరికా ఉలిక్కిపడింది. రష్యా సమీపంలోకి 2 జలాంతర్గాములను మోహరించినట్లు ట్రంప్ ప్రకటించాడు. వాటిని తగిన చోటే మోహరించామని ట్రంప్ చెప్పాడు. ఒరేష్నిక్ మిస్సైల్ అధికారికంగా సేవల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు పుతిన్ వారం క్రితం ప్రకటించాడు. దాన్ని బెలూరుస్లో మోహరించినట్లు క్రెమ్లిన్ బాస్ తెలిపారు. నాటో సభ్య దేశాలైన పోలాండ్, లిథువేనియా, లాట్వియాతో బెలూరుస్ సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఒరేష్నిక్ క్షిపణికి అణ్వస్త్రాల్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అయితే 2026 నుంచి జర్మనీలో ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణుల్ని మోహరించాలని అమెరికా యోచిస్తున్నట్టు గత ఏడాది ప్రకటించింది. విస్తృత భద్రతా ఏర్పాట్లలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. మరోవైపు తాజాగా ట్రంప్ 2 అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత అణు ఫోర్స్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది.
దీనికి ప్రతీకారంగానే రష్యా కౌంటర్కు సిద్ధమైంది. అయితే అణు ఫోర్స్ ఒప్పందం నుంచి రష్యా తప్పుకోవడంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం నుంచి రష్యా తప్పుకోవడం అంటే ఎప్పుడైనా రష్యా అణ్వస్త్రాల దాడికి రెడీ అన్న సంకేతాలను ఇచ్చినట్లయింది. దీంతో మళ్లీ కోల్డ్ వార్ సెకండ్ నాటి ఆయుధాల పోటీ మొదలవుతుందా అన్న టెన్షన్లు వ్యక్తమయ్యాయి. అయితే వరిష్నిక్ పై ఎందుకు పశ్చిమ దేశాలకు భయం? వరిష్నిక్ అనేది హైపర్సోనిక్ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిగా రష్యా చెబుతోంది. ఇది గంటకు 12,000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళుతుంది. వరిష్ఠింగ్ మిస్సైల్ను గుర్తించడం అసాధ్యమని రష్యా వాదిస్తోంది. ఈ మిస్సైల్ 5,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేయనుంది. ఈ మిస్సైల్ను తొలిసారి 2024 నవంబర్ 21న డెనిప్రోలో రక్షణ పరిశ్రమల హబ్బుపై ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. వరిష్ఠింగ్ మొదటి బ్యాచ్ ఉత్పత్తి పూర్తయిందని 2025 ఆగస్టు 1న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే ఈ మిస్సైల్ను ఆపడం ఎవరి తరం కాదని గత ఏడాది నవంబర్లోనే పుతిన్ ప్రకటించారు. వరిష్ఠింగ్ను అడ్డుకునేందుకు పశ్చిమ దేశాల వద్ద ఉన్న ఆయుధాలు సరిపోవని తేల్చేశాడు. అయితే వరిష్ఠింగ్ క్షిపణిపై ఎందుకు పశ్చిమ దేశాలు భయపడుతున్నాయి? ప్రస్తుతం అమెరికా మిత్రదేశాల వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వరిష్ఠింగ్ను అడ్డుకోవడం అసాధ్యం. పైగా 5,500 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాలపై ఈ క్షిపణి దాడి చేసే సామర్థ్యం ఉంది. అంటే నాటో దేశాలకు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలపై రష్యా దాడి చేయగలదన్నమాట. పైగా దీనికి అణ్వస్త్రాల్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉండడంతో ప్రధానంగా యూరప్ దేశాలు కలవరపడుతున్నాయి. ఇప్పుడు INFT నుంచి తప్పుకోవడం వరిష్ఠింగ్ను బెలరూస్లో మోహరించడంతో భయాందోళనలకు గురవుతున్నాయి. ఒకవేళ పుతిన్ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలు యూరప్ వద్ద లేవు. ప్రస్తుతం యూరప్ వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ అమెరికాకు చెందినవే. అవి కూడా థర్డ్ పేట్రియాట్ వ్యవస్థలే. అయితే 2024 సెప్టెంబర్ 21న ఉక్రెయిన్పై వరిష్ఠింగ్ను రష్యా ప్రయోగిస్తే పేట్రియాట్ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. అందుకే పుతిన్ చర్యలతో యూరప్ దేశాల్లో టెన్షన్ మొదలైంది.